పోలీసులు కూడా స్టూడెంట్స్ పైన లాఠీలతో దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీని గురించి ఒక సెల్ఫీ వీడియోను కూడా ఆయన అర్ధరాత్రి వేళ సమయంలో కూడా విడుదల చేశారు. అయితే ఈరోజు సిజేపీ పార్టీకి సంబంధించి సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రామ్కా, సో వీరిద్దరూ కేంద్ర నాయకులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కి సంబంధించి డిస్కషన్ అయితే చేశారు. అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి వారికి కొన్ని డిమాండ్స్ అయితే పెట్టారు. అందులో ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో నీట్ ప్రశ్నపత్రం లీక్, ఇతర పరీక్షల అవకతవకలను రాజకీయ బాధ్యత వహించాలని సిజేపీ డిమాండ్ చేసింది. తర్వాత దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేయాలి, పరీక్షల నిర్వహణకు స్వతంత్ర పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతుంది. తర్వాత పేపర్ లీక్ కేసుల్లో నిందితులపై వేగవంతమైన చర్యలు, కఠిన శిక్షలు కూడా అమలు చేయాలని, తర్వాత విద్యార్థులపై అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న చాలా మంది విద్యార్థులపైన కొన్ని కేసులు అయితే పెట్టడం అయితే జరిగింది. సో అలా నమోదైన ఎఫ్ఐఆర్ఎస్ అన్నిటినీ కూడా ఉపసంహరించాలంటూ కూడా వారు చెప్పడం అయితే జరిగింది. తర్వాత పోలీసుల చర్యలపై స్వతంత్ర విచారణ జరపాలంటూ కూడా వారు చెప్పారు. పరీక్షల వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా వారు మాట్లాడారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ పైన పోలీసులు దాడి చేశారు, కొన్ని కేసులు పెట్టారు, వాటన్ని కూడా కొట్టిపారేయాలి. ఇక మూడోది, ఎవరైతే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందనే విషయం తెలియగానే స్టూడెంట్స్ కొంతమంది వారు బలవన్ మరణానికి పాల్పడి ప్రాణాలు విడిచారు. సో ఆ కుటుంబాలకి ₹1,00,00,000 వరకు కూడా న్యాయం జరిగేలాగా వారికి ఇవ్వాలంటూ కూడా వీరి డిమాండ్స్ తెలియచేశారు. సో ఒక 2 గంటల పాటు చర్చలు అయితే జరిగాయి. సో రేపు మధ్యాహ్నం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సమయం అడుగునట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కీలక భేటీని ఏర్పాటు చేసి ఎవరైతే ఈ పేపర్ లీక్ కావడానికి కారకులుగా ఉన్నారో వారందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటా ఉంటూ ఆయన కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే 10 కోట్ల వరకు కూడా జరిమానా వేసేందుకు ఆ రకంగా చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా చెప్పారు. సో పేపర్ లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సంబంధిత వర్గాల దగ్గర నుంచి ఈ సమాచారం బయటకు వచ్చింది. ఈ సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈ ప్రశ్న పత్రాల లీక్ తర్వాత ఈ ఘటనలో ఉన్న దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల వరకు కూడా జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ బిల్లును యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది. 2024 నాటి ప్రవేశ పరీక్షలు అక్రమ పద్ధతుల నివారణ చట్టానికి కేంద్రం కీలక సవరణలు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ప్రశ్న పత్రాలు లీకేజీ పాల్పడిన వ్యక్తిగత కేసుల్లో దోషులకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, తర్వాత 10 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తున్నారు. సో అదే వ్యవస్థీకరణ నేరాల్లో అయితే 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే ₹1 కోటి వరకు కూడా జరిమానా ఉంది. సో ఈ శిక్షలు జరిమానాలను భారీగా పెంచుతూ చట్టాన్ని సవరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై శుక్రవారం జరిగిన ఈ కేబినెట్ భేటీలో చర్చలు అయితే జరిపారు. అనంతరం ఈ ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఒక్కసారిగా ఈ సిజేపీ పార్టీ కావచ్చు, తర్వాత వీరికి సపోర్ట్ గా సోనం వాంగ్చుక్ కావచ్చు, తర్వాత స్టూడెంట్స్, దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కేవలం ఢిల్లీలోనే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో, సౌత్లో ఉన్న చాలా స్టేట్స్లో కూడా చాలా మంది నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు అయితే కూడా జరిగాయి. సో వారందరిపైన ఇప్పుడు
ఏదైతే కేసులు నమోదు చేశారో వాటన్నీ కూడా కొట్టిపారేయాలి. అలాగే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం వల్ల ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వారి కుటుంబానికి ₹1 కోటి వరకు కూడా నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ సోనం వాంగ్చుక్ అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాని ద్వారా ఆయన నిరాహార దీక్ష విరమించుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున కొన్ని అల్లర్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో చూద్దాం, సిజేపీ పార్టీ స్టూడెంట్స్ వైపే ఉండి చేస్తున్నా, దీని వెనక ఇంకేదైనా కుట్ర ఉందా? ఒక కుట్ర ఉందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో దాని గురించి కూడా ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించి సిజేపీ పార్టీ సోషల్ మీడియా ద్వారా పుట్టుకొచ్చిన ఈ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర గత కొన్ని రోజుల నుంచి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అలాగే వీరి తరపున సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నిరాహార దీక్ష కూడా చేశాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి పోలీసులకి అలాగే అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న స్టూడెంట్స్ కి చాలా గొడవలు జరుగుతున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు బయటకు వచ్చాయి. పోలీసుల పైన రాళ్లతో దాడి చేస్తున్నారుగా, పోలీసులు కూడా స్టూడెంట్స్ పైన లాఠీలతో దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీని గురించి ఒక సెల్ఫీ వీడియోను కూడా ఆయన అర్ధరాత్రి వేళ సమయంలో కూడా విడుదల చేశారు. అయితే ఈరోజు సిజేపీ పార్టీకి సంబంధించి సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రామ్కా, సో వీరిద్దరూ కేంద్ర నాయకులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కి సంబంధించి ఆ డిస్కషన్ అయితే చేశారు. అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి వారికి కొన్ని డిమాండ్స్ అయితే పెట్టారు. అందులో ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో నీట్ ప్రశ్నాపత్రం లీక్, ఇతర పరీక్షల అవకతవకలను రాజకీయ బాధ్యత వహించాలని సిజేపీ డిమాండ్ చేసింది. తర్వాత దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేయాలి, పరీక్షల నిర్వహణకు స్వతంత్ర పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతుంది. తర్వాత పేపర్ లీక్ కేసుల్లో నిందితులపై వేగవంతమైన చర్యలు, కఠిన శిక్షలు కూడా అమలు చేయాలని, తర్వాత విద్యార్థులపై అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న చాలా మంది విద్యార్థులపైన కొన్ని కేసులు అయితే పెట్టడం అయితే జరిగింది. సో అలా నమోదైన ఎఫ్ఐఆర్ఎస్ అన్నిటినీ కూడా ఉపసంహరించాలంటూ కూడా వారు చెప్పడం అయితే జరిగింది. తర్వాత పోలీసుల చర్యలపై స్వతంత్ర విచారణ జరపాలంటూ కూడా వారు చెప్పారు. పరీక్షల వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా వారు మాట్లాడారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ పైన పోలీసులు దాడి చేశారు, కొన్ని కేసులు పెట్టారు, వాటన్ని కూడా కొట్టిపారేయాలి. ఇక మూడోది, ఎవరైతే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందనే విషయం తెలియగానే స్టూడెంట్స్ కొంతమంది వారు బల్వన్ మరణానికి పాల్పడి ప్రాణాలు విడిచారు. సో ఆ కుటుంబాలకి ₹1 కోటి వరకు కూడా న్యాయం జరిగేలాగా వారికి ఇవ్వాలంటూ కూడా వీరు డిమాండ్స్ తెలియచేశారు. సో ఒక 2 గంటల పాటు చర్చలు అయితే జరిగాయి. సో రేపు మధ్యాహ్నం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సమయం అడుగునట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కీలక భేటీని ఏర్పాటు చేసి ఎవరైతే ఈ పేపర్ లీక్ కావడానికి కారకులుగా ఉన్నారో వారందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటా ఉంటూ ఆయన కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే 10 కోట్ల వరకు కూడా జరిమానా వేసేందుకు ఆ రకంగా చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా చెప్పారు. సో పేపర్ లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సంబంధిత వర్గాల దగ్గర నుంచి ఈ సమాచారం బయటకు వచ్చింది. ఈ సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈ ప్రశ్నాపత్రాల లీక్ తర్వాత ఈ ఘటనలో ఉన్న దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల వరకు కూడా జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ బిల్లును యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది.
2024 నాటి ప్రవేశ పరీక్షలు అక్రమ పద్ధతుల నివారణ చట్టానికి కేంద్రం కీలక సవరణలు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ప్రశ్న పత్రాలు లీకేజీ పాల్పడిన వ్యక్తిగత కేసుల్లో దోషులకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, తర్వాత 10 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తున్నారు. సో అదే వ్యవస్థీకరణ నేరాల్లో అయితే 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే కోటి వరకు కూడా జరిమానా ఉంది. సో ఈ శిక్షలు జరిమానాలను భారీగా పెంచుతూ చట్టాన్ని సవరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై శుక్రవారం జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో చర్చలు అయితే జరిపారు. అనంతరం ఈ ముసాయిదా బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. ఒక్కసారిగా ఈ సిజేపీ పార్టీ కావచ్చు, తర్వాత వీరికి సపోర్ట్ గా సోనం వాంగ్చుక్ కావచ్చు, తర్వాత స్టూడెంట్స్, దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కేవలం ఢిల్లీలోనే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ లో ఉన్న చాలా స్టేట్స్ లో కూడా చాలా మంది నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు అయితే కూడా జరిగాయి. సో వారందరిపైన ఇప్పుడు ఏ అయితే కేసులు నమోదు చేశారో వాటన్నీ కూడా కొట్టి పారేయాలి. అలాగే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం వల్ల ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వారి కుటుంబానికి ₹1 కోటి వరకు కూడా నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ సోనం వాంగ్చుక్ అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాని ద్వారా ఆయన నిరాహార దీక్ష విరమించుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున కొన్ని అల్లర్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో చూద్దాం, సిజేపీ పార్టీ స్టూడెంట్స్ వైపే ఉండి చేస్తున్నా, దీని వెనక ఇంకేదైనా కుట్ర ఉందా? ఒక కుట్ర ఉందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో దాని గురించి కూడా ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించి సిజేపీ పార్టీ సోషల్ మీడియా ద్వారా పుట్టుకొచ్చిన ఈ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర గత కొన్ని రోజుల నుంచి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అలాగే వీరి తరపున సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నిరాహార దీక్ష కూడా చేశాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి పోలీసులకి అలాగే అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న స్టూడెంట్స్ కి చాలా గొడవలు జరుగుతున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు బయటకు వచ్చాయి. పోలీసుల పైన రాళ్లతో దాడి చేస్తున్నారుగా, పోలీసులు కూడా స్టూడెంట్స్ పైన లాఠీలతో దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీని గురించి ఒక సెల్ఫీ వీడియోను కూడా ఆయన అర్ధరాత్రి వేళ సమయంలో కూడా విడుదల చేశారు. అయితే ఈరోజు సిజేపీ పార్టీకి సంబంధించి సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రామ్కా, సో వీరిద్దరూ కేంద్ర నాయకులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కి సంబంధించి ఆ డిస్కషన్ అయితే చేశారు. అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి వారికి కొన్ని డిమాండ్స్ అయితే పెట్టారు. అందులో ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో నీట్ ప్రశ్నాపత్రం లీక్, ఇతర పరీక్షల అవకతవకలను రాజకీయ బాధ్యత వహించాలని సిజేపీ డిమాండ్ చేసింది. తర్వాత దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేయాలి, పరీక్షల నిర్వహణకు స్వతంత్ర పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతుంది. తర్వాత పేపర్ లీక్ కేసుల్లో నిందితులపై వేగవంతమైన చర్యలు, కఠిన శిక్షలు కూడా అమలు చేయాలని, తర్వాత విద్యార్థులపై అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న చాలా మంది విద్యార్థులపైన కొన్ని కేసులు అయితే పెట్టడం అయితే జరిగింది. సో అలా నమోదైన ఎఫ్ఐఆర్ఎస్ అన్నిటినీ కూడా ఉపసంహరించాలంటూ కూడా వారు చెప్పడం అయితే జరిగింది. తర్వాత పోలీసుల చర్యలపై స్వతంత్ర విచారణ జరపాలంటూ కూడా వారు చెప్పారు. పరీక్షల వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా వారు మాట్లాడారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ పైన పోలీసులు దాడి చేశారు, కొన్ని కేసులు పెట్టారు, వాటన్ని కూడా కొట్టిపారేయాలి. ఇక మూడోది, ఎవరైతే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందనే విషయం తెలియగానే స్టూడెంట్స్ కొంతమంది వారు బల్వన్ మరణానికి పాల్పడి ప్రాణాలు విడిచారు. సో ఆ కుటుంబాలకి ₹1 కోటి వరకు కూడా
న్యాయం జరిగేలాగా వారికి ఇవ్వాలంటూ కూడా వీరు డిమాండ్స్ తెలియచేశారు. సో ఒక 2 గంటల పాటు చర్చలు అయితే జరిగాయి. సో రేపు మధ్యాహ్నం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సమయం అడుగునట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కీలక భేటీని ఏర్పాటు చేసి ఎవరైతే ఈ పేపర్ లీక్ కావడానికి కారకులుగా ఉన్నారో వారందరిపైన